రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు పరిశీలించింది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధి సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. అమరావతి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తున్న సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆహ్వానించారు. ఆ మేరకు రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రతినిధుల బృందం పర్యటించింది. వివిధ నిర్మాణాల్ని పరిశీలించింది. అనంతరం సింగపూర్ ప్రతినిధుల బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసింది. సిఆర్డీఏ, మున్సిపల్ శాఖ అధికారులు కూడా పాల్గొన్న సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 2014 నుంచి 2019 మధ్య ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఒక కీలక భాగస్వామిగా ఉందని, అదే స్థితిని కొనసాగించాలని సీఎస్ వారిని కోరారు. అప్పట్లాగే ఏపీకి సహాయ సహకారాల్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధి కూడా స్పష్టం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కూడా సింగపూర్ బృందం కలవనుంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి చోదక శక్తిగా పనిచేసేలా స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు 2014-19 మధ్య రూపకల్పన చేశారు. 1691 ఎకరాల స్టార్టప్ ఏరియాను 3 దశల్లో 15 ఏళ్లలో అభివృద్ధి చేసేలా ప్రణాళిక వేశారు. అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేయడం, ఐటీ, బ్యాంకింగ్ తదితర ఆర్థిక సంస్థలు, హోటళ్లు, మాల్స్, వాణిజ్య, గృహ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టడం అంకుర ప్రాజెక్టు అభివృద్ధి లక్ష్యం. 1,25,000 కుటుంబాల్ని అమరావతికి వచ్చేలా చేయడం, ప్రత్యక్షంగా పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా చూస్తుంది. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు అప్పట్లో సింగపూర్కు చెందిన అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్కార్ప్ సంస్థల కన్సార్షియాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం అప్పట్లోనే సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పేరుతో ఒక అనుబంధ సంస్థను సింగపూర్ కన్సార్షియం ఏర్పాటు చేసింది. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో కలిసి భాగస్వామ్య కంపెనీ ఏడీపీని ఏర్పాటు చేశాయి. 2017 మే నెలలో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. తొలి దశలో కృష్ణానది, కరకట్ట మధ్య 170 ఎకరాలు కేటాయించారు. అయితే అక్కడ శాశ్వత నిర్మాణాలకు వీల్లేకపోవడంతో మరో చోట స్థలం కావాలని ఏడీపీ కోరింది. ఇలా చర్చలు జరిగే సమయంలోనే ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకొచ్చింది. జగన్ కుట్రలతో సింగపూర్ కన్సార్షియం పక్కకు వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో మళ్లీ భాగస్వామ్యానికి ముందుకొస్తోంది.